ఈరోజు బండి అయితే సర్వీసింగ్ తీసుకొచ్చాను అనమాట. సర్వీసింగ్లో మనకి ఏమేం చేస్తారు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మా ముసలోడికి చెప్పి 2 రోజులు అవుతుంది, ఇన్ని రోజులు డ్యూటీ లేదు. ప్రస్తుతానికి ఇప్పుడే డ్యూటీ చేసుకుని వచ్చాను, ఖాళీగా ఉన్నానని తెలిసిందో లేదు. వెంటనే బండి అయితే తీసుకుని పోయి సర్వీసింగ్ చేసిరమ్మా. బండి అయితే 4,000 సర్వీసింగ్ చేయించారు మా బండి జీఎంసీ బండి అయితే 4,000 పైన తిరిగేసింది అని చెప్పి 2 రోజులు అవుతుంది. 4,000 పైన తిరిగేసింది బండి. వీళ్ళు మనం చెప్పింది వినరు, కానీ వాళ్ళు చెప్పింది మనం ఖచ్చితంగా వినాలి. బండి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసి చూస్తే బండి అయితే మళ్ళీ సెల్ఫ్ కొట్టాడు. మా బండి అయితే సెల్ఫ్ అవ్వట్లేదు, బ్యాటరీలు వేసాడు, అన్ని వేసాడు, ఏం అర్థం కాలేదు. అదేంట్రా బాబు సర్వీసింగ్ వస్తే బ్యాటరీ పోవడం ఏంట్రా అనేసి ఇంత దూరం తీసుకొచ్చాను చూడండి. బండి అయితే స్టార్ట్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చాను రా అని చెప్పాను నేను వాడికి. ఏమో మళ్ళీ అయితే బ్యాటరీ అయితే వీక్గా ఉంది, బ్యాటరీ అయితే మార్చుకోవాలని చెప్పి. అంటే హీట్లో ఉన్నప్పుడు అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత బండి పక్కన పెట్టి మళ్ళీ ఒక పూట తర్వాత వెళ్ళి బండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా స్టార్ట్ అయితే అవ్వదని చెప్పి అన్నాడు. ఒరే నాకు చెప్పడం కదరా, మా బాబా కూడా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి చెప్పరా అంటే నేను చెప్పకూడదు. అయితే 15 దినాల్లో అయింది. మన ఇండియన్ రూపీస్లో ఎంత అయిందో మాకు కామెంట్ చేయండి. అయితే బ్యాటరీ చేంజ్ చేసాడు అనుకుంటారేమో, బ్యాటరీ అయితే చేంజ్ చేయలేదు మామ. మనం చెప్పించారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. సర్లే నీ కర్మ, బండి ఎక్కడ ఆగిపోతే నీకే చెప్తాను అనేసి నేను వచ్చేసాను అనమాట.